హర్మూజ్ జలసంధి సమీపంలోని ఓ భారతీయుడు మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రాంచీకి చెందిన రాకేష్ రంజన్ సింగ్ అవానా నౌకకు కెప్టెన్ గా ఉన్నారు. క్రూడాయిల్ తో ఉన్న ఆ నౌక భారత్ కు బయలుదేరింది. అయితే పశ్చిమాసియా యుద్ధం వల్ల హర్మూజ్ కు 14 నాటికల్ మైళ్ల దూరంలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఈ నెల 18న రాకేష్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్య సహాయం అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో విమానంలో అతన్ని తరలించేందుకు అనుమతులు లభించలేదు. పడవలో దుబాయ్లోని పోర్ట్ రషీద్ కు తరలించారు. అక్కడ రాకేష్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా రంజన్ మృతి చెంది ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. పోస్టుమార్టం తర్వాతే మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియనున్నాయి. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఓ భారతీయుడు మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రాంచీకి చెందిన రాకేష్ రంజన్ సింగ్ అవానా నౌకకు కెప్టెన్ గా ఉన్నారు. క్రూడాయిల్ తో ఉన్న ఆ నౌక భారత్ కు బయలుదేరింది. అయితే పశ్చిమాసియా యుద్ధం వల్ల హర్మూజ్ కు 14 నాటికల్ మైళ్ల దూరంలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఈ నెల 18న రాకేష్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్య సహాయం అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో విమానంలో అతడిని తరలించేందుకు అనుమతులు లభించలేదు. పడవలో దుబాయ్లోని పోర్టు రషీద్ ను తరలించారు. అక్కడ రాకేష్ కన్నుమూశారు. గుండెపోటు కారణంగా రంజన్ మృతి చెంది ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. పోస్టుమార్టం తర్వాతే మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలియనున్నాయి.